మామ్, ఏంటన్నా బయటకు వెళ్తున్నారా? గుడికెళ్తున్నాం ఆంటీ. సౌందర్య ముడుపు కట్టడానికి రాములవారి గుడికి వెళ్ళింది. సౌందర్య ఒక్కతే వెళ్ళింది కదా, మరో తోడుంటే బాగుంటుంది. ఆ సీతారాముల కళ్యాణం చూసినట్టు కూడా ఉంటుంది. రండి వెళ్దాం. అఖిల, నేను వస్తాను కానీ ఆఫీస్లో నాకు ఒక్క హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది. చెప్పానుగా, ఫారెన్ డెలిగేట్స్ వచ్చారని. మాట్లాడి వాళ్ళని పంపించేసి వస్తాను. తర్వాత మీతో జాయిన్ అవుతాను. ఏ టెంపుల్? కోదండ రామాలయం మావయ్య గారు. ఓకే. మీరు అక్కడికి వెళ్ళాక లొకేషన్ షేర్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే డాడ్. అఖిల, నేను వెళ్ళొస్తా. మీరు రండి. యా, బాయ్. బాయ్. సౌందర్య లేదు. ఫోన్ రింగ్ అవుతోంది. హలో, ఎవరు? ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే ఎవరు అంటారేంటి? అంటే మీ పేరు? పేర్లు తర్వాత చెప్పుకుందాం. ముక్కు ముఖం తెలియని వాడికి కోట్ల కొద్దీ ఆస్తి ఇవ్వబోతున్నారే, వాడెవడో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీకు కావలసిన అసలైన ఆధారం నా దగ్గర ఉంది. ఎవరు నువ్వు? మీరు నిన్న ఎవరి కోసమైతే పేపర్లో ప్రకటన ఇచ్చారో అది నేనే. వాడెవడో శివాజీరావు కాదు. మీకు కావలసిన ఎవిడెన్సు నా దగ్గర ఉంది. మీరివ్వాల్సింది నాకు. హలో, ఒక్క నిమిషం ఆగండి. మీకో విషయం తెలుసా? మీ ఫోన్లన్నీ, మీ ఇంట్లో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఈ ఒక్క ఫోన్ తప్ప. ఏంటి, ట్యాప్ అవుతున్నాయా? అవును. మనం ఇలా మాట్లాడుకుంటున్నామని తెలిస్తే మనం ఎక్కడ కలుసుకుంటున్నామో, నన్నెక్కడ కలుస్తున్నావో తెలిసిపోతాయి. ఈలోపే నిన్ను నన్ను ఏసేసినా ఏసేయొచ్చు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవ్వరికీ చెప్పకుండా ఒక్కడివే వచ్చాయి. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్న నమ్మకం ఏంటి? 25 ఏళ్ల కిందట అభి అమ్మా నాన్నలు మంటల్లో కాలిపోతుంటే అభిని కాపాడింది నేను. ఇది చాలనుకుంటా. ఇంకో విషయం, ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఒక్కడివే వచ్చాయి. సరే, బయలుదేరదాం పదండి. పదండి. చెప్పానుగా, ఒక్కడివే వచ్చాయి. తెలివిగా ఆలోచించి ఇంకెవరినైనా తీసుకొస్తే ఈ ఎవిడెన్స్ నీకు దక్కదు. ఎక్కడికి రావాలి? రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్, బూత్ బంగళా. అక్కడికి వచ్చాయి. అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. యా, వస్తాను. ఒక్కడివే. యా, ఒక్కడనే వస్తాను. అఖిల, 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 అఖిల. అఖిలాండేశ్వరి గారి ఆస్తిలో సగభాగం నాదే. అంటే నేనిక భిక్షపతిని కాదు, కరోడ్పతిని. నీలాంబరి, ఇక నీతో నాకు పని లేదు.
పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తం దగ్గర పడుతోంది. కేవలం అరగంట మాత్రమే ఉంది. ఇంకా అరగంట ఉంది కదా, చూద్దాం. అరగంటలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న స్పీడ్ యుగం ఇది. ఏమైనా జరగచ్చు. పంతులు గారు, ఇదిగోండి పూలమాలలు. వచ్చావా నాయనా? నీకోసమే ఎదురు చూస్తున్నాము. నా కోసమా? అంటే ఈ పూలమాలల కోసం నాయనా. ఇవక్కడ కింద పడిపోతే దీనిపైన అడ్రస్ చూసి సీతారాముల కళ్యాణం కోసం స్పెషల్గా చేసిన మాలలు అని తెలిసిందే. అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. దారిలో వెళ్లే నువ్వు ఇవి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోవడానికి వెళ్లకుండా ఇంత దూరం వచ్చావంటేనే నువ్వేంటో అర్థమవుతుంది బాబు. మంచి సమయంలో వచ్చావు. నీ గోత్రనామాలు చెప్పు బాబు. నా గోత్రం ఏంటో నాకు తెలీదు. నేను అనాథను. గోత్రం తెలియని వారికి ఆ దేవుడు గోత్రంతో అర్చన చేస్తాను. పేరు చెప్పు బాబు. అయ్యో, అవేం వద్దండి. రాములు వారి అనుగ్రహంతో ఇక్కడ దాకా వచ్చావు. వద్దనుకు బాబు, పేరు చెప్పు. అభినందన్. ఏమన్నా బాబు? అభినందన్. చూశారా రామయ్య మహిమ ఏమిటో? నువ్వా మూటను ఊరికినే ఇక్కడికి తీసుకురాలేదు బాబు. ఈరోజు జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఏ ఆటంకం కలగకుండా, అసలు ఆలస్యమే కాకుండా అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లుగా వచ్చి పరిపూర్ణం చేశావు. ఇప్పుడు గుడిలో ఇంతమంది నీరాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఏమంటున్నారు పంతులు గారు? నా కోసం ఎదురు చూడడం ఏంటి? నువ్వేంటిక్కడ? సౌందర్య, అయ్యా రామచంద్ర ప్రభు, ఇద్దరినీ ఇలా రప్పించావా తండ్రి? దైవలీలంటే ఇదే. మన కోసం ముడుపు కట్టనీకి నేనొస్తే ఆ దేవుడు నిన్ను కూడా పంపించిండు. పంతులు గారు, మా ఇద్దరి పేరు మీద అర్చన చేయరా? అర్చన కాత్తల్లి, మీ ఇద్దరి ద్వారా ఏకంగా సీతారాముల కళ్యాణమే జరగబోతోంది. ఏమంటున్నారు పంతులు గారు? వాళ్ళనేది సత్యమే తల్లి. రండి సిద్ధాంతి గారు, ఈ సంవత్సరం కళ్యాణ ప్రదాతలు సౌందర్యులు వీళ్లే. సిద్ధాంతి గారు, ఏంటిది? మాకేమీ అర్థం కావడం. ప్రతి ఏటా దసరా ఉత్సవాలతో పాటు ఈ గుడిలో కొలువైన సీతారాముల కళ్యాణ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయమ్మా. ఈ ఉత్సవాలు పరిపూర్ణంగా అవ్వాలి అంటే ముందుగా సీతారాముల కళ్యాణం జరగాలి. కళ్యాణం అన్ని చోట్లలా కాకుండా ఇక్కడ విభిన్నంగా జరుగుతుంది. రాముల వారి కళ్యాణం ఒకచోట ఒకలా, మరో చోట ఊరి పెద్దల చేతుల మీదుగా జరుగుతుంది. మరో చోట రాష్ట్ర సీఎం చేతుల మీదుగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇంకో చోట ఆలయ ధర్మకర్త ద్వారా చేయడం చూసాం, విన్నాం. మరిక్కడెట్లా జరుగుద్ది? ఎవరి ద్వారా కళ్యాణం జరగాలో స్వయంగా ఆ సీతారాములే ఎన్నుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఆ సీతారాములు తమ ప్రతిబింబాలుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ఇద్దరి ద్వారా ఆ కళ్యాణం జరుగుతుంది. సాక్షాత్తు సీతారాములుగానే కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడో త్రేతాయుగంలో ఆ రామచంద్రుడి కళ్యాణాన్ని చూసి తరించిన జనాలు ఇప్పుడు ఈ కలియుగంలో సీతారాముల కళ్యాణం
మన కళ్ళ ముందు ఉంచడం కోసం మనలో ఒక జంటని ఎంచుకొని కళ్యాణం జరిపించుకుంటారు. అదమ్మా ఆ రాముల వారు ఈ గుడికి కలిగించిన విశిష్టత. పంతులు గారు, ఇంత అద్భుతంగా ఆ రాములు వారు వీళ్ళని ఇక్కడికి తీసుకొస్తారనుకోలేదు. శ్రీరామచంద్రుడి పట్టు వస్త్రాలు, సీతమ్మ తల్లి ఆభరణాలు తెప్పించండి. బాబు, మీరిద్దరూ వెళ్ళి ఆ సీతారాములుగా దర్శనమివ్వడానికి సిద్ధం కండి. బాబు రండి బాబు. లేదండి, నేను ఇక్కడే ఉంటాను. సిద్ధాంతి గారు, ఏంటిది? ఆ సీతారాముల కళ్యాణం మా ద్వారా జరగడమేంది? మీరెవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసుంటుందేమోనని అడుగుతున్నాను. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? చూడండి, ఇక్కడికి మిమ్మల్ని ఎవరో పిలిస్తే రాలేదు. అదంతా శ్రీరామ ఇచ్ఛ. అమ్మా సౌందర్య, మీ నాన్న చేసిన ఓ పొరపాటు మిమ్మల్ని బాగా కష్టపెట్టింది. మీ ద్వారా ఆ పొరపాటు రూపుమారుతుండొచ్చు. ఎదురు ప్రశ్నలు వేయకండమ్మా. ఏం జరుగుతుందో అని అనుమానపడకుండా జరిగేదాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఇది మీకు అపూర్వమైన అవకాశం అనుకోండి. ఎన్ని జన్మలెత్తినా రామచంద్రుల రూపంలో కనిపించడం అనేది అంత సులభం కాదమ్మా. నువ్వు సీతమ్మగా పేరుగాంచబోతున్నావు. మాకు కలిగిన ఈ అదృష్టాన్ని గని సరస్సులు అమ్మగారు చూస్తే ఎంత బాగుండేది. ఎవరికెప్పుడు ఏది ఇవ్వాలో ఏది చూపాలో ఆ భగవంతుడు ముందే నిర్ణయించి ఉంటాడు తల్లి. నిజమే సిద్ధాంతి గారు, దేవుని నమ్మని నేను మీరు చెప్తుంటే అన్నీ నమ్మాలనిపిస్తోంది. ఏదో పని మీద ఎటో వెళ్ళిన నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. నా సౌందర్యతో కలిసి ఉంటానో లేదో తెలియదు, కానీ ఇలా తన పక్కన కూర్చుని మా ద్వారా వారి కళ్యాణం జరగడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. శుభమస్తు. వెళ్ళిరండి. అడ్రస్ ఇదే చెప్పాడు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఎవడు వీడు? కొద్దిగా లేట్ అయిందమ్మా. ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఇలా వచ్చుంటే బావుండు. ఓకే, చేద్దాం. చేద్దామని ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు. ఏంది చేసింది? అతనే అప్పుడే వచ్చినట్లున్నాడు. ఏం బాబు, ఈ రోజుకి అవుతుందా? ఇదేమైనా మూటలు మోయడం అనుకున్నావా? టపాటాపా లాగి అవతల పడేయడానికి. యానిమేషన్ సార్, మైండ్తో పనిచేయాలి.
అంకుల్ ఆ, మీకేదో ఫోన్ వచ్చింది, ముందు దాని సంగతి చూడండి. అలాగేనమ్మా. హలో, బుజ్జి చెప్పరా, లంచ్ అయిందా? ఏం కర్రీ? రాయ్, ఎవడ్రా నువ్వు? నేను శివశంకర్ని. నేనే. రాయ్, నువ్వు రమ్మన్న చోటుకు వచ్చాను. నువ్వెక్కడున్నావు? నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఇంతకీ ఎవరు నువ్వు? నేనెవరో నీ ముందుకొచ్చాక తెలుస్తుంది, చూస్తావుగా. అయిపోవచ్చింది కదమ్మా. తీసుకోండి. దీనికోసమే కదా అతన్ని పని చేయనివ్వకుండా నస పెడుతున్నారు. చూడమ్మా, ఇది నా మెడలో లేకుంటే కంటికి కొనుక్కుండదు, కాలుకు అడుగు పడదమ్మా. అందుకే తొందర పెట్టాల్సి వచ్చింది. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఈ భిక్షపతి వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అయ్యి చూద్దాం. ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే అమ్మా. చూపరండి, అభి వస్తున్నాడు. తాకు. అయ్యో, అవునభి, అంతమంది అనాథలకు అండాదండ అన్నీ నువ్వే కదా. నువ్వు బాగుంటే ఎంతో మందికి జీవితం ఉంటుంది. అందుకే మనం మొదలుపెట్టే కంపెనీ సక్సెస్ అయ్యి నీకంతా మంచి జరగాలని ముడుపు కట్టడానికి వచ్చాను. నా కోసం మీరు ముడుపు కట్టారా మేడం? అభి, అదిగో ఆ ముడుపు నీకోసమే కట్టాను. ఎవరూ లేని నాకు ఆ దేవుడు నా కోసం పంపిన బంధం మీరు. చాలా సంతోషంగా ఉంది మేడం. రాముడిగా మారి సీతారాముల కళ్యాణం చేయబోతున్నాను. నా మంచి కోరే వ్యక్తిగా మీ చేతులతో నన్ను రాముడిగా తయారు చేసి నా సంతోషాన్ని రెట్టింపు చేయండి మేడం. నేనా? నేనెందుకు అభి? మీరే చేయాలి మేడం. నా జీవితంలో నేను చేస్తున్న మొదటి శుభకార్యం ఇది. ఇలా ఒంటరిగా కాకుండా నేను అభిమానించే మీ చేతులతో జరగాలి. రండి మేడం. ఆవిని కూడా తీసుకురండి మేడం. ఆవిడెవరో నాకు తెలీదు. మీకు తెలిసినవిడ అనుకున్నాను మేడం. మరి ఆవిడేంటి ఇందాక నుంచి అలానే విగ్రహంలా కదలకుండా ఉండిపోయింది?